దైవతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలనుకుంటే మన కర్తవ్య కర్మల్లోనే మనం గుర్తించాలి. If you want to really understand God by performing your actions properly, ఇది అంత సులభంగా మనకు లభించేటువంటిది కాదు. it is not so ఎన్ని easy. సంవత్సరాల నుంచో మీరు వింటున్నారు, For so many years you have been ఎన్ని here, ఉపన్యాసంలో మీరు రాసుకుంటున్నారు, so many speeches you have ఎన్ని టేప్ been రికార్డ్ లో మీరు వేసుకొని వింటున్నారు. You listen to speeches through tape records ఈ any number of times. కించిత్తైనా మీలో మార్పు వచ్చిందా? Is there at least any small change in you? ఇంతే మన యొక్క జీవితం. This is our life. ఏ కించిత్తైనా మనలో మార్పు కలిగినప్పుడు అదే నిజమైనటువంటి సాధన యొక్క ఫలితం. Even if there is a little change in you, that is the result of real sadhana. రాత్రి పగలు కదిలినట్టుగా మన జీవితం పాతా రోత దీంతోనే ఉంటున్నాం. కానీ ఏదైనా ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని మనం అనుభవించడానికి కానీ ఇతరులకు అందించడానికి కానీ తగిన కృషి మనం చేస్తున్నామా? Just as the night follows the day and day follows night, only the old habits repeat themselves. Are we making any effort to make our life idealistic? కనుక ఆ విధమైనటువంటి ఆదర్శానికి తగినటువంటి కృషి మనం సల్పాలి. Make efforts to make your life ideal. ఏ కించిత్తైనా మనలో మార్పు రావాలి. Some little change must come about in us at least. అదే సాధన యొక్క ప్రధానమైనటువంటి ఫలం. That is the real fruit of all ఈ sadhana. విధమైన